మల్లెల మంచంలో మన్మథలంచం. వెల్కమ్ బ్యాక్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. మై ఫ్యామిలీ మల్లెపూల ఫ్యామిలీ. ఏంటి మల్లెపూల మధ్య లేకుండా ఈ పేపర్ పువ్వు దగ్గర ఏం చేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక మీకు తెలిసిందే, ఇంటి పని మొదలుపెట్టినప్పటి నుంచి వీడియోస్ కొంచెం కొన్ని డిలే అయ్యాయి. అవి మొత్తం కట్టేది కూడా మొత్తం చూపించలేకపోయినా, ఎందుకంటే నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి పని చేస్తాను దాంట్లో. సో అందుకు చూపించలేకపోయినా ఇప్పుడు మీతో ఫ్రీగా చూపించడానికి మా మామూలు ఏమంటాడు ఇటు వచ్చి మాట్లాడుతున్నా మామ. ఏంది ఇట్రా మామ, ఇట్రా. ఏంది మా అల్లుడు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. హాయ్ పైకి ఎత్తి. ఏమిటండి మీరు మాట్లాడేది? లంగా కాదు, పరువు ఇస్తారా లంగా పైకి ఎత్తి ఫ్రీగా చెప్తాడుగా. అన్నమాట పడుచుకుంటాను ఆయన, అంతే మామాళ్ళ మధ్య ఉండేది కదా. సో మీతో ఫ్రీగా అన్నీ చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పార్ట్ అయితే మొత్తం అయిపోయింది. సో ఎంతవరకు అయింది, నేను ముందేమునింది, ఏం ఎక్స్టెండ్ చేసినాము అయితే చూపిస్తాను. నాకు కొన్ని ఐడియాస్ ఏంటి గైస్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి, కొత్త కాబట్టి మనకేం పెద్దగా తెలియదు. ఏ కలర్ ప్యాలెట్ వేసుకుంటే బాగుంటుంది, ఏం వేసుకుంటే బాగుంటుంది, బడ్జెట్లోనే. మన బడ్జెట్ తెలిసిందే కదా, అంతంత మాత్రమే, విషయంలో మాత్రం అంతంత మాత్రమే. సో కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మా కొంప దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది కాదు మా కొంప, కెమెరా తిప్పితే ఆప కనిపిస్తుంది నా కొంప. దిస్ ఈజ్ మై హోమ్. సో నాది, మా తమ్ముడిది, మా అమ్మది, మా నాన్నది కలిపి ఈ ఇల్లు. సో కాబట్టి అంటే సబ్స్క్రైబర్స్ కదా, అంటే అది సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ వచ్చి మాట్లాడితే ఏం చేయాలా? సో మీరు ఇచ్చేదేవాళ్ళు ఇది ఏదో చేస్తాను కాబట్టి, సో మీ సపోర్ట్ ఇట్లాగా నాకు కోరుకుంటూ, సో వీడియోకి అయితే కొత్త విషయంలో అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మల్లెల మంచం, ఆల్ యువర్స్ మల్లెపూల బాబా. సో వీడియోకి అయితే హైప్ ఇచ్చేసింది, రాని మా ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇంట్లోకి వెళ్ళే ముందు ఇది జస్ట్ ఇది అవుట్లుక్ అనమాట మన ఇంటిది. రేకులు అయితే మొత్తం దిప్పేసాం నీట్గా. బయట ప్రహరీ కూడా. ఇది బాత్రూమ్ ట్యాంకీ, సారీ ట్యాంకీ అంటున్నా, ఏమంటుందండి, బాత్రూమ్ కొంత, బాత్రూమ్ దొడ్డికి నిలువ ఉండే స్థలం. సో ఇది మొత్తం లోపలికి సుమారు ఒక 8.5 feet ఉంటుంది అనుకుంటే, 10 10 అడుగులు ఉంటుంది. బాగా లోద్దు, దాన్ని బాగా దిమ్మితో కట్టేసి పైన బండి అయితే పోయేసాము. సో ఇదైతే బయట మనకంటూ ఒక నీళ్ళ కొలాయి, అదొకటి, ఆడొక నీళ్ళ కొలాయి. ప్రస్తుతం అంతా జరుగుతుంది, కొంచెం గజిబిజిగా ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వండి. రండి, గేట్ ఓపెన్ చేస్తాను. గేట్లోకి ఏంటంటే పాటనే ప్రతి అమ్మలు కొలిసేది తొలసమ్మనే. సో మీరు కూడా దండం పెట్టుకొని తొలసమ్మని. సో ఇదైతే బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ ఇదంతా కొంచెం ఖాళీ ప్లేస్ అయితే, ఇదంతా బాగా ఖాళీ ప్లేసే. ఫస్ట్ మనము బాత్రూమ్ స్టార్ట్ చేద్దాం. అందరూ కొత్తగా హాలు, టీవీకి ఇష్టం అనుకుంటారు, మనం కొత్తగా బాత్రూమ్ స్టార్ట్ చేద్దాం దాన్ని. సో ఇది ఎంతో తెలియదు మనకి. ఇది చిన్న బాత్రూమ్, దొడ్డికి బాత్రూమ్, దొడ్డికి పోయేది. అంటే భవిష్యత్తులో కడతాం ఇక్కడ దొడ్డికి పోయేదానికి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోసుకుంటాము. నీళ్ళు పోసుకుంటా ఉంటాను. నెక్స్ట్ స్నానం చేసేది. ఈ చిన్న బాత్రూమ్ అంటే కొంచెం పెద్దగా అనుకున్నాము, బట్ అది వేరేగా అయితే వచ్చేసింది. ఇక్కడ నార్మల్ స్నానం చేసుకోవడానికి ఎవరన్నా అట్లా, ఇక్కడ ఒక బాత్రూమ్, అక్కడ ఒక బాత్రూమ్, 2 బాత్రూమ్ పెడదామని. ఆ బాత్రూమ్ కంటే ఈ బాత్రూమ్ కొంచెం పెద్దది అంతే. సో ఇదైతే పాత వాషింగ్ మిషన్ మా కాంతం ఎప్పుడో తెచ్చింది. సో ఇదంతా కొంచెం ఫ్రీ స్పేస్ అనమాట. ముందైతే ఇది ఎంట్రన్స్ మిడ్ సైడ్ అది. ఇప్పుడు ఇదైతే పూర్తిగా క్లోజ్ చేసి ఎక్స్టెండ్ చేసి పెట్టేసిన. ఇక్కడ మేము ఒక చిన్న ఏదైనా ఒక మంచి సెటప్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అది ఏం సెటప్ మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. మీరు ఏదైనా చిన్న ఐడియా వేస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో ఇది మొత్తం రేగులు అయితే దించేసినామండి. ఇది మొత్తం ఎన్ని అడుగులు, 16 ఒక 16 మొత్తం 24 ఇదంతా అక్కడి నుంచి మొత్తము. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. మనకి దాలమందిరాలు, 2 దాలమందిరాలు, కిటికీ కూడా బాగా తక్కువ రేటు పడింది కడపలో. సో ఇది అయిపోతుంది. కాబట్టి ఈ దాలమందిరం లోపలికి వెళ్ళిపోతారండి. ఇది ఒక చిన్న హాలు, అంటే హాల్ పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకోవచ్చు. నాకు మా తమ్ముడి చైర్ తగులుతుంది కాబట్టి తోట తగిలిసిన ఫ్యాన్ బిగాలనుకుంటాను. దాంట్లో ఏ కంపెనీ పాటుందో మనకు తెలియదు కానీ మీరు అసలు కింద మన కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. సో ఇదైతే హాల్ అనమాట. ఫస్ట్ మనం ఉన్న ఇల్లు చూద్దాం, రండి. మొత్తం వైరింగ్ కూడా చెప్పేది, మేమంతా చేసిన వైరింగ్. ఇంట్లో దిక్కుమాల సీరియల్, ముసలోళ్ళు,
హాయ్ ఏం చేయాలా హాయ్ చెప్పు ఇంకేం ఊరికి నుండి ఏం కూర్చో చీరలన్నీ తీసుకోవద్దా హాయ్ చెప్పు హాయ్ కాంతో ఫ్యాన్స్ ఎవరుతున్నారు కింద కామెంట్ చేసేయండి చీరలు సరేలే ఓకే ఓకే అంటే మనం ఇది మా ఇంటి స్పెషల్ చిన్ని కిచెన్ అనమాట చిన్న కిచెన్ ఉన్నాయి ఇవన్నీ బోకులు బొచ్చులు ఫ్రిడ్జ్ ఒక బాణ 2 బిందెలు గ్యాస్ స్టవ్ కింద అది మన కిచెన్ పెద్ద అనమాట అంతా చిన్న తప్ప చేయడం రాదు కాబట్టి ఓ రైట్ వచ్చేసి నా కాలక్కడ కజ్జికాయలు ఉన్నాయి. సో ఇది హాల్ మన ముందు మేము ఉంటున్న ఇంటి హాల్ ఇది చాలా వీడియోలో కూడా చూసింటారు మీరు. సో ఈ హాల్ అయితే ఇది ఏరా తిరుగుతున్నట్ట మొత్తం చూపిద్దామని నువ్వు మాట్లాడితే తిరుగు. ఓకే ఆ టీవీ మా నాన్న బతుకున్నప్పుడు కొనింది, ఇది మా నాన్న బతుకున్నప్పుడు కొనింది, ఇది మా నాన్న చచ్చిపోయినప్పుడు కొనింది. నేను మా నాన్న శ్రీనివాస రెడ్డి పక్కన శిలార్పులు పెట్టిన మా నాన్న పక్కన పెట్టినా నేను తీసుకొని వచ్చి రేపు మా తమ్ముడు వచ్చి ఇక్కడ పెడతా, గోల్డ్ వచ్చి పైన పెడతా, ఆ గోల్డ్ వచ్చి ఆ పైన పెడతా, డైమండ్ వస్తే సో ఇదన్నమాట ఒక చిన్న దేవుడు రూమ్. ఈ లైట్ వేయాలి, ఈ లైట్ వేయాలంటే ఇది చేసి బాస్ మొట్ట బాస్ ఏమిటండి మీరు మాట్లాడేది? మాక్సిమం వైరింగ్ అంతా నేనే చేసినా నువ్వా నువ్వా పూర్తిగా ఆగురా. మీటర్ నుంచి ఇది మా మామ బిగించినాడు, దాని నుంచి వీడికి బొక్కలు కొట్టి ఇది తొక్క తోటకూర అవన్నీ నేను మా తమ్ముడు మా తోటి నటినట్లు చేసాం అనమాట. సో ఇది వేరే సార్ డ్యాన్స్ చేసింటే వాళ్ళు ఇచ్చినారు. నంద అవార్డు సినిమా వల్ల కాదు వచ్చింది, సినిమా వాళ్ళు ఇచ్చిన నంది అవార్డు కాదు, ఎవరో రేషన్ షాప్ వాళ్ళు ఇచ్చిన నంది అవార్డు. సో ఐపీఎస్ గారు ఎవరు సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఈవెంట్ చేసినప్పుడు ఎస్వి మాధవ్ రెడ్డి గారు ఇచ్చిన షీల్డ్ ఇది మనకి. అక్కడ ఈవెంట్ ఏదో సంథింగ్ ఈవెంట్ కి డాన్స్ చేసిన పోయి నేను అక్కడ ఇచ్చారు. సో చిన్ని దేవుడు రూమ్ ఏమైంది ఓకే కింద పెట్టేసాను అనమాట. సో దేవుడు రూమ్ నేను స్నానం చేసి లోపల పోలేదు, చిన్న దేవుడు రూమ్. ఈ దేవుడు రూమ్ కి అటాచ్డ్ గానే ఈ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది బెడ్రూమ్ అనమాట, చెత్తగా ఉంది నిజంగా. ఒకటే హ్యాపీగా రాత్రి నిద్రపోతుంది. తెలిసిందే కదా గైస్, ఇల్లు కడతాం ఇవన్నీ మామూలే, ఇవన్నీ మా గుట్టలు. ఈరోజు ఏదో శుద్ధంగా ఉంది, ఈరోజు ఏదో శుద్ధంగా ఉంది, లేకపోతే ముందు గజిబిజిగా ఉంటుంది. మా అవ్వ రోజు చెప్తా ఉంటది, చూడు మా వాడు ఇప్పినట్టు దీంట్లో వేస్తా ఉంటాడు, నేను ఒక్కనే బయట వేస్తాను నీట్ వచ్చిందే సైంటిస్ట్. దాంట్లో నువ్వు కూడా వేస్తావు, నీ బట్టలు కూడా తీయాలా? ఎన్ని వేస్తుంది మా దగ్గర? 30. నేను పుట్టక ముందు దాచింది 30 ఏమే 30 నేను పుట్టక ముందు నుంచి ఉంది బీరువా. ఇదే బీరువా స్టాండర్డ్ బీరువా అయితే తరతరాలుగా యుగాలుగా మా ఇంటి లెక్కను కాపాడుతున్న బీరువా. ఆ బొక్క ఉండేది 1000 రూపాయలే ఉండేది. అదే పుట్టలేదంటే ఈ బీరువా కొన్నప్పుడు స్టిల్ రన్నింగ్ చాలా బాగా అన్ని బాగుంటాయి. అది తీసుకు వచ్చేది కాదు, ఇవన్నీ పిల్లప్పుడు నేను ఎత్తి స్టార్ట్ అయ్యాయి. ఈ టామ్ చేసే స్టిక్కర్లన్నీ కాదు, ఎక్కడో ఒక చోట దొంగతనం చేసుకొచ్చి స్టిక్కర్లు అతికించే ఇవన్నీ మన అప్పుడు మీరు 90s కిడ్స్ అయితే మీకు తెలిసింటది. బొమ్మరు కొంటే దాని స్టిక్కర్లు వచ్చాయి, ఆ స్టిక్కర్ దీనికి అతికిచ్చేది నేను మా తమ్ముడు వచ్చేసి. సో మా ఇంటి కిటికీలకైతే ఏం లేవు, పట్టలు కప్పేసినాం మేము. ఆ కిటికీలు కొనుక్కోవాలి అంటే బయట నుంచి బల్లే పడతా ఉంటాయి, వర్షం అంటే వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది మా ఇంట్లో. సో ఇప్పుడు కొత్తగా కడుతున్న ఎక్స్టెంట్ గా జరుగుతున్నాను. ఇది ఇప్పుడే హాల్ అనమాట, ఇది హాల్. అక్కడ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్చి డిజైన్ పెట్టాలనుకుంటాము. ఆర్చి డిజైన్ కూడా ఎట్లా ఉండాలో చెప్పండి. ఆర్చి డిజైన్ మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే వేస్తారు మనకి ఇన్స్టాలో కావాలంటే ఫోటోస్ చేయండి. నేను ఏమనుకుంటాను అంటే దీన్ని సర్కిల్ లో పెడదాం అనుకుంటాను. సర్కిల్ అయితే పైన అది ఊడుతుంది. ఇది ఈ కంటి వచ్చేసి ద్వారం మధ్యలో రాకూడదంట, ఏదో సంథింగ్ వాస్తు వల్ల రాకూడదంట. సో ఇది ఉండే ప్లేస్ లోనే దీన్ని ఎట్ట చేయాలా ఏం అర్థం కాలే మనకు, అది చేసినప్పుడు చూపిస్తాం. సో రండి. అది పాత డోరు, ఇది పాత డోర్. మా ఇంటిని 6 సంవత్సరాలు కాబట్టి డోర్ ఇది 6 కాదు 5 సారీ ఏదో. ఇది కొత్త బెడ్రూమ్, పులి బెడ్రూమ్. ఛీ 2 నిడియేనా? అన్ని పులి బెడ్రూమ్లే. ఎందుకంటే నాకు ఇట్లా పక్కన ఉండడం కొంచెం ఇష్టం. ఇంట్లో ఉండకూడదు, మనకంటూ సపరేట్ గా ఉండాలి. ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవడైనా ఫస్ట్ పై పక్క పెద్దోడు కింద పక్క చిన్నోడు ఉంటారు. పెళ్ళి నాకు నేను పోతలేరా పైకి ఏది గైస్ వాడు
వాడు పెళ్లి కాదు ఉంటా ప్రశాంతంగా. నాకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పెళ్ళి ఎందుకంటా, నీ పెళ్ళి నువ్వు చేసుకోవాలి ఫస్ట్. అది అవదమ్మా. ఇది ఎందుకు నేను తీసుకున్నాను అంటే ఇక్కడ నుంచి వచ్చే ఆ వెంటిలేషన్ నాకు కొంచెం బాగా ఇష్టంగా ఉంది, అందుకే ఈ పక్క కిటికీ పెట్టేసి. యాక్చువల్గా వెనకలు పెట్టాలండి కిటికీ, వెనకలు పోతే అది పొద్దుని ఆడలు తెచ్చుకుంటా పోతా ఉంటారు, అది మాకు నచ్చదు, అసలు సౌండే నచ్చదు. సో ఇది పక్కనే మా తాత కష్టపడేసిన తోట నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కోసం నేను ఇక్కడ ఉండాలనుకుంటాను. సో ఇక్కడ కూడా మన చేతులు ఉంటాయి, ఫ్యాన్ పెట్టుకుంటే సాయిరం, ఇక్కడ గోడ పెట్టే ఫ్యాన్లు పెట్టాలనుకుంటాను. సో ఇవి ఎంత పడతాయి, లేకపోతే కడపలో ఎవరైనా గోడకి ఫిట్ చేసే ఫ్యాన్లు మనకు డిస్కౌంట్లు ఉండేవాళ్ళు కన్నా దయచేసి వీడియో చూస్తాండి, కింద అసలు మీ షాప్ కామెంట్ చేయండి, మేము పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చుకుంటాం ఈ దగ్గర కొంటా. సో అల్మరాలు 3, 1, 2, 3 అల్మారా అంటారు దాన్ని, గూడు గూళ్ళు, కాకి పెడితే గూళ్ళు, మనుషులు పెడితే గుళ్ళు, బట్టల గూళ్ళు. గూళ్ళు. సో అదనమాట. ఇక్కడ ఒక చిన్న క్వీన్ సైజ్ బెడ్ అనేది రావాలి. క్వీనా? కింగ్ ఇదే మొత్తం పడుతుంది, కింగ్ సైజ్ బెడ్ అంతా. సో కాబట్టి నార్మల్ బెడ్, మంచం అంటే పెళ్ళి అయినంత వరకు మంచం వేసుకుందాం, లేదా కింద పడుకుందాం. పెళ్ళైనాక క్వీన్ సైజ్ ఉండాలి కాబట్టి ఈ డోర్ కూడా డబుల్ డోర్ పెట్టాలనుకుంటానా, ఎందుకంటే ఇది అసలుకే తక్కువ ప్లేస్ ఉంది, ఇది చాలా తక్కువ ప్లేస్ ఉంది. వాకిలు పెట్టిన సుమారు ఇడదాకా పోతుంది, ఇంకేం పడుతుంది మంచం. అదే డబుల్ డోర్ అయింది అనుకో, ఇట్లా మహా అంటే ఇడదాకా కన్జ్యూమ్ అవుతుంది ప్లేస్. ఇదంతా కూడా మనం తిరగడానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ డబుల్ డోర్ పెట్టాలనుకుంటానా. సో మొత్తం ఫ్రెండ్స్ ఆ ఇంటికి ఎలాంటి పెయింట్ వేయాలి అనేది అయితే నాకు బాగా లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గా ఉంది. సో అది వస్తే కింద మనం చెప్పానంటే మనం కానీ చేద్దాం. ఉండో ఫేస్ బ్లాక్ అవుతుంది. అన్ని డబుల్ డోర్లే, మ్యాక్సిమం ఇలా డబుల్ డోర్లే. ఇంకేముంది బా, బయట ఒక సంపు పెట్టాలనుకుంటానా. సంపు కొంచెం కాస్ట్ అవుతుంది కాబట్టి సంపు పెట్టలేకపోతాం. పైన ఒక ట్యాంకీ వస్తుంది, అంతా వైరింగ్ మొత్తం అంతా అయిపోతుంది బాగా నీట్గా. సో అదే ఫస్ట్ మెయిన్గా ఇది లోపల అయితే ఏమో తెలియదు కానీ ఇది మాత్రం బాగా చేసుకోవాలి. ఇక్కడ మంచిగా వీడియోస్ తీసుకోవడానికి మొత్తం బాగుంటాయి. కూర్చో. సో ఇదైతే మన ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా వచ్చిన హోమ్ టూర్ అనమాట. సో ఇది ఎందుకు చేస్తానంటే మనకి కరెక్ట్గా అంటే కొత్త ఇప్పుడిప్పుడే ఏదైతే దీని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి కలర్ వేయాలా, కింద ఫ్లోరింగ్ సిమెంట్ తరిగి చేస్తాం, ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఎలాంటి కలర్స్ వేయాలా అనేది కొంచెం లిటిల్ బిట్ మెయిన్ కలర్స్ గురించి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మన సబ్స్క్రైబర్లు అసలే ఆనిముత్యాలు కాబట్టి ఎక్కలేని సైంటిస్ట్ ఇంజనీర్ అందరూ నా ఛానల్లో ఉంటారు కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరి దానికి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో మ్యాక్సిమం ఆ కలర్ వేయిస్తాను నేను ఇంటికి. సో అదే గైస్, ఇంకేమన్నా చెప్పాలంటే మీ గురించి చెప్పాలి. సో ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, చాలా 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 థ్యాంక్స్ అండి. ఒక ఈ ఇంటి పనుల వల్ల నేను వీడియోస్ కూడా కొన్ని రోజులు వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతాను, దానివల్ల రీచ్ కూడా పడిపోతాను. సో దయచేసి మీ సపోర్ట్ చేయండి. ఇదే సపోర్ట్ కూడా ఉంటే సినిమాలే కావాలని నా కళ కూడా తీరుతాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత పెద్ద మిద్ది కట్టాలా, మిద్దికి అంత పెద్ద ఆశలు లేవు కానీ. సో ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి, మంచిగా నవ్విస్తూ ఉంటా. సో ఏరా ఉచ్చుకుంటాను గాయస్ పడడానికి ఉచ్చుకుంటాను కాదు, నవ్వుతా నవ్విస్తా ఏదో చెప్పిన డైలాగ్. నవ్విస్తూ ఉండాలా, చక్రసింహ జోళ్ళే నవ్వాలా, నవ్విస్తూ ఉండాలా, నవ్వుల పాలు కావద్దు అది. సో అదనమాట సంగతి. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వీడియో చూసినట్టయితే కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ దానికి గుద్దేసేయండి, గంటను కొట్టండి. సో మా ఛానల్ అన్ని ఛానల్స్ని సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఏం లేదు మరి అడగొచ్చాను ఊరికే చూసుకుంటున్నా, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో దిస్ ఇస్ మల్లెల మంచం సైనింగ్ ఆఫ్. మ్యూజిక్ లేపి సరిగ్గా చెప్పు. చాలే, మల్లెల మంచం సైనింగ్ ఆఫ్. సీ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్ గయా. దిస్ ఇస్ నాని సైనింగ్ ఆఫ్. మల్లెల మంచం వచ్చింది సైంటిస్ట్.